శ్రీమద్ రామాయణము 30వ సర్గము. రామలక్ష్మణులు సుబాహు మారీచాది రాక్షసులను నిగ్రహించుట, విశ్వామిత్ర యాగమును సంరక్షించుట, శత్రు సంహార దక్షులను దేశ కాలములను గుర్తించి తదనుగుణముగా మాట్లాడగలవారును అయిన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లనిది: పూజ్యుడైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు వత్తురో దయతో తెలుపుడు. యజ్ఞ సంరక్షణార్థము వారిని నిలువరించుటకై మేము సావధానులమై యుందుము. ఈ విధముగా పలుకుచు రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమునర్చుటకై త్వరపడుచుండిరి. అందులకు అచ్చటి మునులు అందరూ ఎంతయో సంతసించి ఆ రాకుమారులను ప్రశంసించుచు ఇట్లనిరి: నేటి నుండి 6 దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉండును. ఓ రాజకుమారులారా, మీరు సావధానులే ఈ 6 దినములను యజ్ఞమును రక్షించుచుండవలెను. రాజకుమారులలో సుప్రసిద్ధులైన ఆ రామలక్ష్మణులు వారి మాటలను విని ఆ 6 దినములను రాత్రింబవళ్ళు జాగరూకులై తపోవనమును రక్షించుచుండిరి. మహాధనుర్ధారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపముననే నిలిచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యములో నిమగ్నులై ఉండిరి. 5 దినములు క్రమముగా యజ్ఞ కార్యక్రమములు జరిగెను. పిమ్మట 6వ నాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏమరపాటు లేక సర్వసన్నద్ధుడివై యుండుము అని పలికెను. యుద్ధము చేయుటకు త్వరపడుచు శ్రీరాముడు ఇట్లు నుడుచుండగానే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు ఉక్కుమ్మడిగా పైకెగసెను. వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగియుట రాక్షసుల రాకను సూచించు ఉత్పాతము. యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములను నిర్వర్తించుచుండిరి. అచట దర్భలు, చమనములు అనగా పానపాత్రలు, సృక్కులు అనగా ఆజ్య హోమం చేయుటకు ఉపయోగించు సాధనములు, సమిధలు, అలంకరణకై పుష్పములు మొదలగునవి ఉండెను. ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆహవనీయాగ్ని జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను. యజ్ఞము వేదమంత్రపూర్వకముగా యథాక్రమముగా కొనసాగుచుండెను. ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహాశబ్దము బయలుదేరెను. వర్షాకాలమున ఆకాశమును క్రమ్ముకొనుచు వచ్చడి మేఘముల వలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచు పరుగున వచ్చిరి. భయంకరులైన మారీచ సుబాహులు వారి అనుచరులు అచ్చటికి చేరి కొండపోతగా రక్తమును వర్షించిరి. ఆ రక్తవృష్టితో వేదిక యొక్క పరిశ్రమలన్నీ తడిచిపోయెను. తమ్మునితో కూడిన శ్రీరాముడు అట్టి వేదికను చూచి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకుని వచ్చి ఆకాశమున ఉన్న రాక్షసును కాంచెను. రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణుని వైపు మరలి సాభిప్రాయంగా చూచి ఇట్లనెను: ఓ లక్ష్మణ, వాయువు మేఘములను వలె మాంసభక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులను మానవాస్త్రముతో చెల్లా చెదురు గావించదను. చూడుము,
ఇట్టి పిరికి పందులను సంహరించుటకు ఏమాత్రము ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపమునందు శరమును సంధించెను. మిక్కిలి క్రుద్ధుడైన రాఘవుడు మిగులు శక్తివంతమైన కాంతులను విరజమ్ముచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను. ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు 100 యోజనముల దూరమున సముద్ర జలములో పడిపోయెను. సీతేషువు అను బలమైన శరాఘాతమునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి గిరగిరా తిరుగుచూ దూరమునకు కొట్టుకొని పోచుండెను. అట్టి మారీచుని చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్టెనెను, ఓ లక్ష్మణ, ధర్మసహితమైన సీతేషువు అను పేరు గల ఈ మానవాస్త్రమును చూడుము. ఇది మారీచుని ప్రాణములు తీయక స్పృహ లేకుండా చేసి వానిని తీసుకుని పోచున్నది. ఈ రాక్షసులు కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞములను ధ్వంసం చేయువారు, రక్తమును త్రాగువారు. అట్టి ఈ దుర్మార్గులను కూడా వధించెదను. పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహు యొక్క వక్షస్థలమును కొట్టెను. దాని దెబ్బకు అతడు నేలగూలెను. మిక్కిలి పరాక్రమశాలియు సద్వర్తనుడు అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతము వాయువ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు ముదము చేకూర్చెను. ఈ విధముగా ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములనురించు రాక్షసులందరినీ హతమార్చెను. పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలను అందుకొనెను. యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను. అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయెను. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇట్లనెను, ఓ మహాబాహు, నీ వలన నేను కృతార్థుడనైతిని. నీవు మీ నాయనగారికి ఇచ్చిన మాటను నిలబెట్టితివి. నీ చర్యతో సిద్ధాశ్రమము అను పేరు ఈ ప్రదేశమునకు సార్థకమైనది. నీ ఖ్యాతి ఇనుమడించినది.